మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ నెల 27వ తేదీ ఆదివారం నుండి మే నెల 3వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా చైత్ర బహుళ అమావాస్య ఆదివారం నుండి వైశాఖ మాస శుక్లపక్ష షష్ఠి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార రీత్యా మార్పులు చేర్పులు పరిహారాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి స్తోత్ర పారాయణాలు చేయాలి, ఎటువంటి దేవాలయాలు దర్శించాలి, సమగ్రంగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా ఈ ఆది సోమవారాలు సూర్యుడు చంద్రుడు మేషంలోనే సంచారం చేస్తూ ఉన్నారు. రాశి నుంచి ద్వితీయమైనటువంటి వృషభంలో గురువు, చతుర్థ కుజుడు, అలాగే 6వ స్థానంలో కేతువు. మేషానికి ద్వాదశ స్థానమైనటువంటి మీనంలో బుధ శుక్ర శని రాహువులు 4 గ్రహముల యొక్క కూటమి. కొంత మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైన ఫలితాలు. కొత్త పనులకు శ్రీకారం చుట్టినప్పటికీ అవి పూర్తి కాకపోవచ్చు. తగు విషయముల యందు జాగ్రత్తగా ఉండండి. ఆశించిన రాబడి ఉన్నప్పటికీ వ్యాపారంలో ఏదో ఒక తెలియని కొరత, లాభాలకు గండిపట్టం, ఆలోచనలు విపరీతంగా పెరుగుతాయి. సన్నిహితులు మిత్రులు మొదలైనటువంటి వారితో చిన్ననాటి జ్ఞాపకాలు మీరు పంచుకుంటూ ఉంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. విద్యార్థులకు మంగళ బుధ గురువారాల్లో కొంత అనుకూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. వ్యాపారపరంగా లాభాలైతే అందుకుంటారు. ఉద్యోగపరంగా సంతోషదాయకంగా కాలం నడుస్తుంది. సినిమా రంగం, పాత్రికేయ రంగం మొదలైనటువంటి వారికి ఊహించని అవకాశాలు కూడా ఈ వారం వస్తాయి. కొంత అనారోగ్య సమస్యలు ఎదురు కావచ్చు, కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా ఈ వారమంతా కాలభైరవ అష్టక స్తోత్ర పారాయణం చేయటం వల్ల నరఘోష తగ్గిపోతుంది. గురువారం రోజున దత్తాత్రేయ ప్రార్థనతో మేడి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చేయటం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా లాభంలో ఉన్నటువంటి బుధ శుక్ర శని రాహువులు మీనంలో, అలాగే వ్యయస్థానంలో సూర్య చంద్రులు, కొంత గ్రహముల యొక్క మార్పు వృషభ రాశి వారికి అత్యంత ప్రభావవంతమైన ఫలితాలను సూచిస్తూ ఉన్నాయి. గత వారం కంటే ఈ వారం ఆర్థిక పరంగా లబ్ధి చేకూరుతుంది. ఆత్మీయుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఊహించని కొన్ని సంఘటనలు ఈ వారము మీకు ఒక విచిత్రమైనటువంటి అనుభవమును పంచవచ్చు. కొంత వివాహ ఉద్యోగ ప్రయత్నాలు, అంటే అవివాహిత స్త్రీ పురుషులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఊహించని కొన్ని మార్పులు జరుగుతాయి. ఉద్యోగపరంగా కూడా నిరుద్యోగులకు బాగుంటుంది. వాహన యోగము, వ్యాపారపరంగా ఆశించిన లాభాలు తథ్యంగా ఉంటాయి. ఉద్యోగపరంగా మరింత ఉత్సాహవంతంగా ఈ వారం గడచవచ్చు. అంటే దాదాపుగా గతంలో మీరు చేసినటువంటి ప్రయత్నాలు, వాటికి ఫలితాలు ఈ బుధ గురువారాల్లో కూడా వచ్చే ఆస్కారం ఉంది. అలాగే రాజకీయ వర్గాలకు కొన్ని పదవులు అయాచితంగా వచ్చే ఆస్కారం కూడా ఉంది. సోమ మంగళ బుధ ఈ 3 రోజులు అనారోగ్య సూచన. దూర ప్రయాణాలుంటే మానివేయండి. వారాంతంలో
తగు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. స్త్రీలు, పురుషులు, పిల్లలు కొంత జాగ్రత్తగా ఉండటం ప్రయాణాలు చేసేటప్పుడు అవసరం. వృషభ రాశి వారు శివ సహస్రనామము, గురువారం అర్ధనారీశ్వర స్తోత్రము, శనివారము లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రము, ఈ 3 చెయ్యండి, మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి గ్రహ సంచార రీత్యా ఈ వారము కొంత మార్పులు కలగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా మిథున రాశి వారికి ఏకాదశంలో ఉన్న సూర్యుడు, ఏకాదశంలో ఉన్న చంద్రుడు కొంత మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గింప చేస్తారు, ఆర్థికంగా బలపడుతారు. ముఖ్యంగా ఈ వారమంతా కూడా దశమ స్థానంలో ఉన్నటువంటి బుధ శుక్ర శనుల రాహువుల యొక్క ప్రభావంతో విదేశీ పర్యటన అనుకూలంగా సాగుతుంది. రుణగ్రస్తుల బాధలు తొలగుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగపరంగా విధి నిర్వహణలో కొంత మార్పులు చేర్పులు తప్పకపోవచ్చు. పారిశ్రామిక వర్గాల వారికి లాభాల బాట పట్టవచ్చు. అలాగే కొంత వేగవంతంగా ఆలోచనలు చేయగలిగితే కొంత ఉద్యోగపరంగా లబ్ధి చేకూరవచ్చు. అయితే చిన్న చిన్న అనారోగ్య సూచనలు, నిద్రలేమితనము, ఆహార విహారాలందులో కొంత మార్పుల వల్ల ప్రభావం అనేటువంటిది పడే ఆస్కారం ఉంది. కాబట్టి ధన వ్యయం కాకుండా ప్రణాళికాబద్ధంగా వెళ్తే బాగుంటుంది. మిథున రాశి వారు ఈ వారమంతా అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణము, లక్ష్మీనారాయణ హృదయము, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గ్రహ సంచార రీత్యా చాలా మార్పులు ఈ వారం సంభవించబోతున్నాయి. ముఖ్యంగా కర్కాటకంలో ఉన్నటువంటి కుజుడు మీకు కొంత ప్రభావాన్ని చూపిస్తున్నాడు. రాశి నుంచి తృతీయంలో ఉన్న కేతువు వక్రీ కావటము, అలాగే రాహువు కూడా మీనంలో వక్రీగా ఉండటం అనేటువంటిది కొంత ప్రభావం అనేటువంటిది కర్కాటకం వారికి కలుగుతూ ఉన్నది. ముఖ్యమైన పనులు కూడా ఆటంకంగా ఏర్పడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉండబోతోంది. భూములు, వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వాక్చాతుర్యం అనేటువంటి దాని చేత విద్యార్థులు ముందుకు దూసుకొని వెళ్తారు. వ్యాపార లావాదేవీలు క్రమేపీ లాభపడతాయి. ఉద్యోగపరంగా కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. కళారంగంలో ఉన్నవారికి, పాత్రికేయ రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి పుష్కలమైనటువంటి అవకాశాలు ఈ వారము వచ్చే ఆస్కారం కూడా ఉంది. ఎందుకంటే శుక్రుడి యొక్క ప్రభావం మీనంలో ఉండటం చేత కొంత ప్రభావం అనేటువంటిది మీ మీద ఉంటుంది. ముఖ్యంగా ఈ 31-2 తేదీల్లో కూడా మీ భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు వచ్చే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఆరోగ్యపరమైన చికాకులు ఎదురు కాకుండా జాగ్రత్త పడమని సూచన. కర్కాటక రాశి వారు రామరక్ష స్తోత్ర పారాయణం చెయ్యండి. 1000 సార్లు రామనామం వ్రాయటం చాలా వరకు కూడా మీకు మంచి ఆలోచనలను కలిగింపచేస్తుంది. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణం కూడా మీకు చాలా శక్తిని ఇస్తుంది. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా రాశి నుంచి ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు, అలాగే బుధ శుక్ర శను రాహువులు మీనంలో సంచారం చేయడం, సూర్య చంద్రులు లగ్నంలో, అంటే ముఖ్యంగా ఈ వారము ప్రధానంగా మేషంలో కూడా ఉండటం, అందువల్ల సింహరాశి వారికి పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. ముఖ్యంగా అష్టమ స్థానంలో శని, శుక్ర, బుధ, రాహువుల యొక్క సంచారం ఇది కొంత ప్రభావం చూపిస్తుంది. కుటుంబంలో కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి వేధిస్తాయి. బంధువులతో అకారణమైనటువంటి విభేదాలు, అకారణమైనటువంటి శత్రుత్వాలు మీకు ఏర్పడతాయి.
పుణ్యక్షేత్ర సందర్శనం మీకు మంచి లాభాన్ని ఇవ్వవచ్చు. ఆత్మీయుల యొక్క సలహాలు సూచనలు స్వీకరించండి. ఉద్యోగ అవకాశాలు రాకపోవటం వల్ల నిరుద్యోగులకు కొంత కలత అనేటువంటిది పెరగవచ్చు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకపోతే అది పెద్ద అనారోగ్యం కూడా కావచ్చు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగపరంగా విధులు గందరగోళంగా మారే ఆస్కారం కూడా ఉంది. రాజకీయవేత్తలకు ఒత్తిడులు కూడా పెరుగుతాయి. ఉద్యోగపరంగా ఒత్తిడి కూడా ఉంటుంది. కొంత వారం మధ్యలో అంటే బుధ గురువారాల యందు 31వ తేదీల్లో కూడా కొంత శుభవార్తలు వినవచ్చు. ఆకస్మికమైన ధనలాభ సూచన కూడా వారాంతంలో కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు లేకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ పరంపర ఈ వారం నుంచి కూడా మొదలు కావచ్చు. సింహరాశి వారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణంతో పాటుగా గణేశాష్టకము, గురువారం నాడు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, హయగ్రీవ స్తోత్ర పారాయణము చేయండి, బాగుంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారమంతా కూడా రాశిపరంగా సంచారం చేస్తున్న కేతువు, అలాగే రాశి నుంచి కనుక చూసుకున్నట్లయితే 7వ స్థానంలో బుధ శుక్ర శనుల రాహువుల యొక్క కలయిక. అంటే 7వ స్థానమైనటువంటి మీనంలో శని శుక్ర బుధ రాహువులు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు కన్య మీద. ఆర్థిక లావాదేవీలను క్రమపద్ధతిలో నిర్వహిస్తూ అప్పులు లేకుండా జాగ్రత్త పడితే ఈ వారము ఒక ప్రధానమైన సమస్య నుంచి మీరు బయటపడతారు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడితే ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులు బద్ధకాన్ని విడిచిపెట్టండి. ఉదయము నిద్రలివ్వండి. పరీక్షల మీద దృష్టి పెట్టండి. పోటీ పరీక్షల్లో తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తారు. గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. శ్రమ లేకపోతే ఇబ్బంది పడతారు. నిరుద్యోగులు కూడా అంతే. శుభవార్తలు వినాలి అంటే, ఉద్యోగపరంగా మార్పులు రావాలి అంటే కష్టే ఫలి అన్న సూత్రాన్ని మర్చిపోవద్దు. వ్యాపారాలు పట్టుదలతో నిర్వహిస్తే లాభాలు బ్రహ్మాండంగా కలుగుతాయి. ఉద్యోగపరంగా శ్రద్ధ పెడితే సంతోషకరమైన విషయాలు కూడా పొందుతారు. రాజకీయ వర్గాల వారికి అతి కఠినమైనటువంటి ప్రయత్నాల వల్ల పదవీ యోగ ప్రాప్తి కలగవచ్చు. కొంత శుక్ర శనివారాల్లో ప్రయాణాల్లో వ్యయప్రయాసలు ఏర్పడవచ్చు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగపరంగా సానుకూలంగా ఉంటుంది. విదేశీ పర్యటనలకు వెళ్ళేటువంటి వారికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. కన్యారాశి వారు ఈ వారమంతా నవగ్రహ స్తోత్ర పారాయణము, అలాగే శుక్రవారం నాడు దేవీ కవచ స్తోత్ర పారాయణము చెయ్యండి. మీకు దేవీ కవచంతో రక్షణ అనేటువంటిది కలుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి 6వ స్థానంలో బుధ శుక్ర శని రాహువుల యొక్క కలయిక. శని యొక్క మార్పు, శుక్రుడి యొక్క మార్పు తులారాశి మీద చాలా ప్రభావం. ఎందుకంటే తులకు యోగాన్నిచ్చేటువంటి శుక్రగ్రహము శనిగ్రహము కూడా కొంత అనుకూలంగా ఉండటం వల్ల వ్యవహారాలను ఇట్టే పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థులకు అనూహ్యమైనటువంటి ఫలితాలు ఇప్పుడు సంభవిస్తాయి. మంచి మార్కులు సంపాదిస్తారు. మంచి ర్యాంకులు సంపాదిస్తారు. చేపట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది. ఉద్యోగపరంగా పలుకుబడి పెరుగుతుంది. భూములు వాహనాలు కొనుగోలు చేయటానికి ఈ 29వ తేదీ తర్వాత ప్రయత్నాలు మొదలు పెట్టండి. అలాగే కళాకారులకు ఉత్సాహంగా ఉంటుంది. సినిమా రంగంలో వారికి, పాత్రికేయులకు అవార్డులు అనేటువంటివి కూడా వస్తాయి. వృధా ఖర్చులు లేకుండా కొంత ఆహార విహారాదుల్లో కొంత మార్పులు చేసుకుంటూ కనుక ముందుకు వెళితే అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. అలాగే ఆశించిన లాభాలు కలుగుతాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగాలు కూడా కలిసి వస్తాయి. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. కొంత మంచి అవకాశాలు కూడా మీకు వస్తాయి. తులారాశి వారు హనుమాన్ చాలీసా, అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణము, దుర్గా కవచము, దుర్గా స్తోత్రము, దేవాలయ దర్శనము ఇవి చెయ్యండి. విశేష ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారికి గ్రహ సంచార రీత్యా కొంత అనుకూలత అనేటువంటిది ఈ వారం కలగబోతోంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి అనుకున్న వ్యవహారములన్నీ దిగ్విజయంగా ఈ వారము పూర్తి అవుతాయి. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి ఈ వారము వృశ్చిక రాశి నుంచి కనుక పంచమంలో బుధ శుక్ర శని రాహువుల యొక్క కలయిక, 6వ స్థానంలో సూర్యచంద్రులు, 7వ స్థానంలో గురువు, భాగ్యంలో ఉన్నటువంటి కుజుడు, అంటే రియల్ ఎస్టేట్ సంబంధమైనటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఆనందాన్ని కూడా కలిగింపజేస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు తీరి ఉపశమనం పొందుతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వాహన యోగము, కుటుంబంలో వేడుకల కోసం సన్నాహాలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగపరంగా సంతోషంగా ఉంటుంది. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ఆరోగ్యపరమైన చికాకులు తొలగిపోతాయి. వ్యాపారపరంగా ఆశించిన లాభాలు తథ్యంగా కలుగుతాయి. కొంత అనారోగ్య వార ఆరంభంలో 27, 28వ తేదీల యందు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగపరంగా మార్పులు చేర్పులు సంభవిస్తాయి. కొంత విద్యార్థులకు సీట్ల విషయంలో కూడా గందరగోళ పరిస్థితి నుంచి బయటపడే ఆస్కారం కూడా ఉంది. స్వల్ప వివాదాలు లేకుండా కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడుకుంటే కుటుంబంలో కూడా ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వృశ్చిక రాశి వారు కూడా ఈ వారము దుర్గా కవచము, దుర్గా స్తోత్రము, రామరక్ష స్తోత్ర పారాయణము, దత్తాత్రేయ దర్శనము ఇవి సరిపోతాయి వృశ్చిక రాశి వారికి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి చాలా గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. చతుర్థమైన మీనంలో బుధ శుక్ర శని రాహువులు, పంచమ సూర్యుడు మేషంలో, పంచమ చంద్రుడు మేషంలో, ఆది సోమవారాల్లో, మంగళవారం నాడు కొంత మార్పులు కలుగుతాయి. అంటే ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో అది మెరుగవుతుంది. ప్రముఖుల నుంచి విదేశాలకు ఆహ్వానాలు అందుకుంటారు పారిశ్రామికవేత్తలు. చాలా రోజులుగా మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడుతున్నటువంటి ఆస్తి సంబంధమైన సమస్యకు ఈ గురు శుక్రవారాల్లో ఒక పరిష్కారం దొరకబోతోంది. సన్నిహితుల యొక్క సహాయం అందుతుంది. మొహమాటం పెట్టుకుంటే ఇబ్బందులు, మొహమాటం లేకుండా మాట్లాడండి. ఏదైతే చేస్తామో అది చెప్పండి, ఏదైతే చేయలేరో అది ఎవరికీ చెప్పకండి. కాబట్టి మాట ఇచ్చి ఇబ్బంది పడకండి. మాటలు జాగ్రత్తగా మితంగా మాట్లాడితే అన్నీ మీకు మంచి విషయాలే. విద్యార్థుల ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాల్చటానికి ఈ శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగపరంగా అనుకూల మార్పులు రావచ్చు. రాజకీయ వర్గాల వారికి శుభవార్తలు. కొంత ఒత్తిడి పెరుగుతుంది రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వారికి, కానీ ఆ ఒత్తిడి నుంచి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ అష్టోత్తరము, దత్తాత్రేయ సహస్రనామము, కాలభైరవ స్తోత్ర పారాయణం చేయడం వల్ల దృష్టి దోష నుంచి కూడా తప్పించుకుంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారము గ్రహ సంచార రీత్యా కొంత మార్పులు కలగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా మకర రాశి నుంచి తృతీయమైనటువంటి బుధ శుక్ర శని రాహువుల యొక్క కలయిక, చతుర్థ సూర్యచంద్రులు కొంత రాశిపరంగా రాశి చక్రంలో కూడా ఒక మార్పులు అనేటువంటివి మకర రాశి వారికి ఒక మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. ఇంట బయట ఏది తలబెట్టినా మీదే పైచేయి అవుతుంది. సన్నిహితుల నుంచి మంచి సమాచారం అందుకుంటారు. విజయ పరంపర మీకు బాగా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కోర్టు వ్యవహారాదుల యందు విజయం అనేది కలుగుతుంది. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార పరంగా పెట్టుబడులు కూడా సమకూరుతాయి. ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి. పారిశ్రామిక వర్గాలకు అరుదైన ఆహ్వానాలు అందుకుంటాయి. వాహన యోగము, వ్యాపార పరంగా ఆశించిన లాభాలు తథ్యము. అలాగే భోజన విషయముల యందు జాగ్రత్త పడండి. గ్యాస్ట్రిక్ మొదలైనటువంటి సమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. శుక్ర శనివారాల్లో కూడా కొంత వార ఆరంభంలో తలనొప్పి మొదలైనటువంటివి కూడా ఉండవచ్చు. కాబట్టి ప్రశాంతమైన ఆలోచన, ప్రశాంతమైనటువంటి చింతన ఇవి మీకు చక్కగా మంచి మార్గాలను సూచించవచ్చు. మకర రాశి వారు శుక్రవారం నాడు లలితా సహస్రము, శనివారం నాడు ఆంజనేయ దండకము మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా
చాలా మార్పులు. ద్వితీయంలో మీనంలో బుధ శుక్ర శని రాహువులు, తృతీయ చంద్రుడు, అలాగే చతుర్థ గురువు, అలాగే 6వ స్థానంలో కుజుడు. కొంత కుంభరాశి వారికి ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ కూడా దైవానుగ్రహాన్ని పొందటం మొదలుపెట్టండి. పనులు సకాలంలో పూర్తి చేయండి. కొంత అనాలోచిత చర్యలు తీసుకోవద్దు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కారం చేసుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి సమస్యలు తీరిపోతాయి. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వార ఆరంభంలోనే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాటిని చివరి సమయంలో కూడా తీర్చుకుంటారు. రాజకీయవేత్తలకు ఒత్తిడులు పెరుగుతాయి. సేవా కార్యక్రమాలు ఎంత పాల్గొంటే అంత బాగుంటుంది. చేపట్టిన ప్రతి పనిలో కొంత ఎదురీత అనేటువంటిది కూడా తప్పదు. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కొంత అనుకోని ఖర్చులు, అనుకోని సమస్యలు వారాంతంలో కూడా ఇబ్బంది పెట్టవచ్చు. కుంభరాశి స్త్రీలు జాగ్రత్త పడకపోతే ఇబ్బంది పడతారు. విద్యార్థులు కష్టపడితేనే ర్యాంకులు సాధించగలుగుతారు. కుంభరాశి విద్యార్థులు సరస్వతి కవచము, సరస్వతి స్తోత్రపారాయణము, అలాగే స్త్రీలైతే సంతానం కోసము సంతాన గోపాల స్తోత్రపారాయణం చేయండి. ప్రతి వ్యక్తి కూడా కుంభరాశికి చెందినటువంటి వాడు నవగ్రహ స్తోత్రపారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారము కొంత గ్రహ సంచారంలో మార్పులు, ముఖ్యంగా ఈ రాహుకేతువుల మధ్య ఉన్నటువంటి కాలసర్ప యోగ ప్రభావం అనేటువంటిది, అందులో రాహువు బుధ శుక్ర శనుల యొక్క కలయిక రాశిలో జరగటం అనేటువంటిది కొంత మీనరాశి వారి మీద ప్రధాన ప్రభావం. సంఘంలో పరపతి పెరుగుతుంది. వ్యవహారాల్లో ఆటంకాలు ఉంటాయి. గతంలో మీకు దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరవుతారు. కొంత ఆర్థికంగా ఇబ్బందులు తీరుతాయి. వాక్చాతుర్యంతో నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించవచ్చు. భూ వివాదాలు ఇబ్బంది పెడతాయి. వ్యాపార పరంగా నష్టాలు వచ్చే అవకాశము. భాగస్వామ్య వ్యాపారాల యందు జాగ్రత్త లేకపోతే ఇబ్బంది పడతారు. ఉద్యోగపరంగా కీలకమైనటువంటి సమాచారం అందుతుంది. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు అందుతాయి. ఉద్యోగపరంగా ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి బయటపడతారు. కళాకారులకు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి సంతోషమైన సమాచారము శుక్ర శనివారాల్లో కూడా అందుతుంది. నిరుద్యోగులైనటువంటి వారు గట్టి ప్రయత్నం చేయాలి. విద్యార్థులు బాగా కష్టపడాలి. తప్పకుండా మంచి ఫలితాలు సాధిస్తారు. మీనరాశి వారు ప్రతిరోజు నవగ్రహ స్తోత్రపారాయణం చేయటము, శుక్రవారం నాడు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రపారాయణము, గురువారం నాడు దక్షిణామూర్తి స్తోత్రపారాయణము సరిపోతాయి మీనరాశి వారికి. మరల వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై గురుదత్త, జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.